తెలంగాణలో మరో ఎన్నికల సంగ్రామానికి వేడి రాజుకుంటోంది. త్వరలో జరగబోయే 2 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, మరో విపక్షం బీజేపీ మధ్య త్రిముఖ పోరుకు దారితీస్తున్నాయి. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో దుమ్ములేపిన కాషాయ పార్టీ ఈసారి కూడా ఎలాగైనా గ్రాడ్యుయేట్ స్థానాలను కైవసం చేసుకుంటామంటోంది. ఈ ఎన్నికలపై తెలంగాణ బీజేపీ వ్యూహం ఏంటి? రేసులో ఉన్న ఆశావహులు ఎవరు? చూద్దాం. తెలంగాణలో ఖాళీ అవుతోన్న 2 గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయాలని తెలంగాణ బీజేపీ గట్టి పట్టుదలతో ఉంది. గతంలో హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి బీజేపీ ప్రాతినిధ్యం వహించిన నేపథ్యంలో కోల్పోయిన స్థానాన్ని మళ్లీ చేజిక్కించుకోవటం ఒక ఎత్తైతే, వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానంలో ఈసారి సత్తా చాటడం మరో ఎత్తుగా భావిస్తోంది. పార్టీ కేడర్ను ఇప్పటికే అప్రమత్తం చేసిన రాష్ట్ర నాయకత్వం ఓటర్ల నమోదు ప్రక్రియను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విద్యావంతులు, నిరుద్యోగులు ప్రభుత్వాలపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవటమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు కదులుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తోన్న కొద్దీ బీజేపీలో టికెట్ ఆశిస్తోన్న నేతల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ 2 స్థానాల్లోనూ బలమైన అభ్యర్థులను రంగంలోకి దించాలని అధిష్టానం యోచిస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి పెద్ద ఎత్తున పోటీ ఉన్నట్లు పార్టీలో చర్చ నడుస్తోంది. ఇప్పటికే చాలా మంది టికెట్ తమకు ఇవ్వాలంటూ రాష్ట్ర నాయకత్వానికి విన్నవించారట. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానానికి మల్లారెడ్డి, ప్రకాష్ రెడ్డి, ఎన్వి సుభాష్, సారంగుల అమర్నాథ్, పోరెడ్డి కిషోర్, డోకూర్ పవన్ కుమార్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నట్లు పేర్లు వినిపిస్తున్నాయి. నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానానికి టికెట్ ఆశిస్తున్న నేతల జాబితాలో కాసం వెంకటేశ్వర్లు, ప్రేమేందర్ రెడ్డి, రాణి రుద్రమ వంటి పేర్లు ఉన్నట్లు టాక్. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ స్థానం నుంచి పోటీ చేసేందుకు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు ఆసక్తి చూపించడం లేదని ఆయన వర్గం చెబుతున్నా, చివరి నిమిషంలో బీజేపీ స్టేట్ చీఫ్ బరిలో నిలిచిన ఆశ్చర్యం లేదని కొంతమంది చర్చించుకుంటున్నారు. ఇక నల్గొండ, ఖమ్మం, వరంగల్ స్థానంలో బలమైన స్థానిక నేతలు నిలబెట్టి కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎన్నికలు బీజేపీకి నల్లేరుపై నడక కాదు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పలు అంశాల్లో బలంగా ఉంది. అటు బీఆర్ఎస్ కూడా గ్రాడ్యుయేట్ స్థానాల్లో తమ పట్టును నిలుపుకోవాలని సర్వశక్తులు ఒడ్డుతోంది. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల భర్తీ, హామీల అమలుపై క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని క్యాష్ చేసుకోవాలని బీజేపీతో పాటు బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోందట. ఈ నేపథ్యంలో అంతర్గత విభేదాలు రాకుండా గెలుపు గుర్రాలకే టికెట్ ఇచ్చేలా హైకమాండ్ కసరత్తు చేస్తోందని అంటున్నారు. మరి రాబోయే ఈ రసవత్తర పోరులో కమలం పార్టీ అనుకున్న వ్యూహాన్ని అమలు చేసి సక్సెస్ సాధిస్తుందో లేదో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.